ఇదిగో చూసారు కదండి, ఇది అన్నమాట మనకి చక్కగా పాకం అనేది వచ్చేసింది. ఇలా వస్తే మనం పాకం అనేది అయిపోయినట్టే. ఇదిగో చూస్తున్నారు కదా మా అరిసెలు ఎలా ఉన్నాయి ఏంటనేది టేస్ట్ కూడా ఒకసారి చూసి మీతో చెప్తాను. వేడి వేడి అరిసె అండి, చాలా అంటే చాలా బాగా కుదిరాయండి అరిసెలు. సూపర్ గా ఉన్నాయండి. వేడి వేడి అరిసి తింటే జలుబు మీద అసలు ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మా ఇల్లు గందరగోళంగా ఉంది. మా ఇంట్లో అయితే పండగ హడావిడి మొదలైందని చెప్పాను కదండి. ఆల్రెడీ ఒక వీడియో అనేది మేము పోస్ట్లో పెట్టాము, అది చక్రాలు చేసేసామండి ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి అరిసెలు చేస్తున్నామండి. ఈ అరిసెలు ఎలా చేస్తాము ఏంటనేది మేము చేస్తుంటే మీతో కూడా షేర్ చేస్తే మీరు కూడా చూసి ఎవరికైనా తెలియకపోతే మీరు అనేది నేర్చుకుంటారని వీడియో తీస్తున్నాం. మేమైతే ఇప్పుడు ఎన్నమా అరిసెలు 2 కేజీలు బెల్లము, 4 కేజీలు బియ్యము. అదిగో చూస్తున్నారు కదండి, మా అమ్మగారు చెప్తున్నారు, నేను చేస్తా. మా నాన్నగారు కూడా ఉన్నారు. 2 కిలోల బెల్లానికి 4 కిలోల రైస్ అనేది నానేసుకుంటే మనం అది పిండి అయింది కదండి, అలా అన్నమాట. ఇప్పుడు మేమైతే 2 కిలోల బెల్లం అనేది పాకం పట్టి అరిసెలు చేయబోతున్నాము. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. ఇదిగో చూసారు కదండి, ఇదైతే పెద్ద దెబ్బర అనమాట. మా మామూలు 2 కిలోలకు సరిపోద్ది అనమాట ఈ దెబ్బర. ఇది సరిపోద్దని మేము ఇదే పెట్టుకుంటున్నాము. ఇది ముందు నేను స్టవ్ అనేది ఆన్ చేస్తున్నాను. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము దీంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసామండి. అదిగో చూస్తున్నారు కదా, ఒక 5 స్పూన్ల ఆయిల్ అనేది వేసామన్నమాట. మనం పాకము అరిసెల పాకం అనేది ఇప్పుడు మేము ఎలా పడతామో ఏంటనేది ఒకసారి చూడండి. ముందుగా అయితే మేము ఇది వేసేసాము ఆయిల్. ఇప్పుడు ఏం చేయాలి? పోసేసానా? నూనె కాగక్కర్లేదా? చూసారు కదండి, ఆయిల్ అయితే కాగక్కర్లేదంట. మనం ముందు కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఇదిగో 2 కిలోల బెల్లానికి మనం ఒక చెంబు నిండా వాటర్ అనేది పోస్తున్నాం అన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇలాగా. అదిగో చూస్తున్నారు కదండి, వాటర్ అనేది పోసారనమాట. వాటర్ పోసాక మనం 2 కిలోల బెల్లం అనేది ముందుగా ఇది చూసారు కదా మెత్తగా మనం నలకొట్టుకోవాలన్నమాట. బాబా ఇప్పుడు ఆ బెల్లం అంతా దీంట్లో వేసే. చూసారు కదండి, మా నాన్న బెల్లం అనేది ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాడు. ఇంకా వాటర్ అనేది కాగక్కర్లేదు, మనం ఆయిల్ కాగాక వాటర్ పోసేసి ఎమ్మిటే బెల్లం కూడా వేసే. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి చక్కగా ఈ బెల్లం అనేది వేసేసామన్నమాట. బెల్లం వేసేసాక మనకి చక్కగా ఈ వాటర్ అనేది కూడా వేసేసాం కాబట్టి ఇలాగా దాన్ని చక్కగా కలిపెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదండి, బెల్లం యాడ్ చేశాక మనం అనేది కలిపెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది అడుగంటకుండా ఉంటుంది. ఇంకోటి మంట కూడా ఎక్కువ పెట్టుకోకుండా హైలో ఏంటి మనకి సమానంగా పెట్టుకొని ఇలా కలిపెట్టుకుంటూ ఉంటే పాకం అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చూసారు కదండి, మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోయిందనమాట. పాకం అనేది ఇలా వస్తుందండి. దీనికి ఇంకా ఒక 5-10 నిమిషాలు పట్టిద్దంట మా అమ్మ చెప్తుంది. ఇలా ఉడకాలండి బెల్లం బాగా. మనకి చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. మనకి పెద్ద పెద్ద అరిసెలు అవి చేసుకునేటప్పుడు పాకాలు ఎలాగే పడతారండి. మనం మామూలుగా షాపుల్లో కానీ అలా తెచ్చుకుంటాం కాబట్టి మనకి తెలియదు. ఇలా కూడా చేసుకుంటారు కాబట్టి అందరికి ఇంట్లో మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేము ఇలా చేస్తామన్నమాట, చెప్తున్నాము. ఇదిగో
ఇదిగో చూసారు కదా, ఇంకా మాకు ఒక 10 నిమిషాలు పట్టిద్దండి బాగా పాకానికి రావాలంటే. ఇదిగో చూసారు కదా ఇలా అన్నమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి పాకం అనేది దగ్గర పడింది అనమాట. మా అమ్మ నేను కలిపెడతానమ్మా ఒకసారి అని చెప్పి వచ్చి మళ్ళీ మా అమ్మ కలిపెడుతుంది. అదిగో చూస్తున్నారు కదా, ఇలా వేసుకుంటే మనకి పాకం అనేది ఇలా నీళ్ళల్లో వేసుకొని ఆ పాకం వచ్చేది అనేది మనకి చూసుకోవాలంటండి. అది మనకి మామూలుగా అలా ఉంటుంది కదండి, ఇది కమ్మరి కడ్డీలు అంటారు, చిన్నపిల్లలు అప్పుడు తిన అంటాం మనం. చక్కెర పాకం ఉండేది. ఇదిగో చూసారు కదా, మనం ఇలా అన్నప్పుడు రౌండ్గా మన చేతికి వచ్చేయాలండి, అది కడ్డీల్లాగా అన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇంకా టైం పట్టిద్ది అనమాట. ఇలా అంటే మనకి రౌండ్గా చేతిలోకి వచ్చేయాలి, ఇంకా టైం పట్టిద్ది అనమాట. ఒక 2 నిమిషాలు ఉంది ఇంకా. ఇదిగోండి ఇప్పుడు మనకి పాకం వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇదిగో ఇది ఇలా వేసుకొని చక్కగా మనం ఇప్పుడు ఏంటంటే ఇట్లాగా చెయ్యి పెట్టి ఇలా అంటే ఇదిగో చూస్తున్నారు కదా, చేతికి ఇలా వచ్చేసింది. ఇదిగో చూసారు కదండి, ఇది అన్నమాట. మనకి చక్కగా పాకం అనేది వచ్చేసింది. ఇలా వస్తే మనం పాకం అనేది అయిపోయినట్టే. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకి పాకం వచ్చేసింది. మేమైతే పిండి వేసి ఇలా కలిపెడుతున్నాం అనమాట. మా నాన్నేమో మామూలుగా ఇట్లా కలిపెడుతున్నాడు, నేనే పట్టుకున్నాను. ఇలాగే చేస్తారండి అరిసెలు. ఇది మేమైతే చక్కగా పిండి కూడా మొత్తం కలిపేసాము, చూస్తున్నారు కదా. ఆ నువ్వులు కూడా వేసుకున్నామండి. నువ్వుల అరిసెలు అయితే చాలా బాగా టేస్టీగా ఉంటాయని. ఇప్పుడు ఈ అరిసెలు కూడా ఇంక మేము మొదలు పెడుతున్నాము, ఎలా చేయాలి ఏంటనేది. ఇదిగోండి చూస్తున్నారు కదా, మేము అనేది అరిసెలు చేసేసాము. లాస్ట్లో అండి తీస్తున్నాం అనమాట, మీతో షేర్ చేద్దామని. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెమే ఉందండి పిండి. అదిగో మా నాన్నగారు అనేది ఒత్తుతున్నారు అరిసెలు, చూసారు కదండి. ఇలాగా ఒత్తుతారనమాట. పల్లెటూరులో ఇల్లు ఇలాగే ఒత్తుతారండి అరిసెల్ని, చూస్తున్నారు కదా. ఒక్కోటి నేను చేస్తుంటే మా నాన్న ఏంటంటే ఒత్తేస్తున్నాడండి, చూసారు కదా. ఇలా చేసుకోవాలి మనం చక్కగా పాకం పట్టుకొని, ఇందాక నేను చెప్పిన విధంగా మీరంతా చూసుకొని, చూసారు కదా. ఇలాగా ఒక అరిసె అనేది మనం తట్టేసుకుంటూ ఉంటే చక్కగా అయిపోద్ది. చూస్తున్నారు కదండి, నేనే చక్కగా ఒక్కదాన్ని ఇలా ఒండ్ల చుట్టుకొని ఏంటంటే చక్కగా దీంట్లో వేసేస్తున్నాను. మా నాన్నగారు అయితే తీస్తున్నారండి. చూడండి, మేమైతే పండక్కి అరిసెలు కూడా చేసేసామన్నమాట. చక్రాలు, అరిసెలు అన్నీ మేమైతే మొదలు పెట్టేసామండి. ఏంటంటే పండగ మనకి 6 రోజులు కూడా లేదు కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాం మేము. ఇలాగా చక్కగా ఒక కాగితం మీద ఏంటి మనం చక్కగా ఏంటంటే నూనె అద్దుకుంటూ చక్కగా రౌండ్గా చేసేసుకొని ఉండలు తట్టుకుంటే చాలా వస్తాయి అరిసెలు. అరిసెలు కూడా చూసారు కదండి, అవన్నీ నేనే తట్టాను అనమాట. మా నాన్న చేస్తున్నాడు.
మనం అయిపోయిన తర్వాత చక్కగా ఇలా పేపర్ వేసి ఆరబెట్టుకుంటే అవి ఏంటంటే ఆయిల్ ఏదన్నా ఉన్నా పీల్చుకుంటాయి అన్నమాట. ఇదిగో చూస్తున్నారు కదా మా అరిసెలు ఎలా ఉన్నాయి ఏంటనేది టేస్ట్ కూడా ఒకసారి చూసి మీతో చెప్తాను. వేడి వేడి అరిసె అండి, చాలా అంటే చాలా బాగా కుదిరాయండి అరిసెలు. సూపర్గా ఉన్నాయండి. వేడి వేడి అరిసి తింటే జలుబు మీద అసలు ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. మేమైతే మా సంక్రాంతి పండగకి ముందుగానే అరిసెలు చక్రాలు ఇంకా చేసుకోవాల్సినవన్నీ చేసుకుంటున్నామండి. మీరు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు ఎలా చేసుకుంటున్నారు ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఇంకా ఉంటే మన ఛానల్ చూడాలి అనుకున్న వాళ్ళు. ఓకే అండి, ఇగో చూస్తున్నారు కదా ఇదన్నమాట అరిసెలు మొత్తం కూడా ఇలా చేసాము. మొత్తం అరిసెలు అనేది ఇవేనండి. ఓకే అండి, రేపటి వీడియోలో కలుద్దామండి. బాయ్.